హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. పోలవరం అదొక జీవనాడి. ఇది ప్రతిసారి మనం వినే పదం. విభజిత ఆంధ్రప్రదేశ్కి అదొక వరం అన్నది అందరం భావించాం. కానీ 10 ఏళ్ల నుండి ఈ వరం కాస్త దూరం అవుతుంది. పోలవరానికి శాపమేంటి? రాజకీయమా, నిర్వహణ లోపమా, అవగాహన లోపమా? ఎప్పుడు పూర్తవుతుంది? ఎలా పూర్తవుతుంది? ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి? ఈ అంశాల మీద ఎవరి వాదన వాళ్ళదే. రాజకీయ వాదోపవాదాలు తప్ప వాస్తవాలు ప్రజలకు తెలియట్లేదు. ఆ నేపథ్యంలో అసలు వాస్తవం ఏంటో మనతో చర్చించేందుకున్నారు సాగునీటి రంగ నిపుణులు తుంగ లక్ష్మీనారాయణ గారు, విశ్లేషకులు. వాస్తవానికి అసలు ఏం జరుగుతుందో వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ స్థాయికి సంబంధించినటువంటి నిపుణులని ఇక్కడికి తీసుకొచ్చి అసలు పోలవరానికి సంబంధించి ఏం చెయ్యాలి అని, ఎందుకు ఆ పరిస్థితులు వచ్చినాయి, వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది, ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. నమస్తే. అసలు ఏంటి పోలవరానికి జరిగినటువంటి అంశం? పోలవరం విభజన జరిగిన తర్వాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నీటి అవసరాలను తీర్చగలిగినటువంటి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని ప్రజలందరూ భావించారు. త్వరితగతిన నిర్మాణం జరగాలని తపన పడ్డారు. ఇటీవల కాలంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది. దాని పర్యవసరంగా అది పునాది కట్టడం కాబట్టి దానిపైన నిర్మించాల్సిన రాతి మట్టి కట్టడం నిర్మాణం జరగడం ఆలస్యం అవుతుంది, ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు అని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పగానే తీవ్రమైనటువంటి ఆందోళన ప్రజలకు కలిగింది. గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి ఘటన ఇప్పటికీ దాని పట్ల స్పష్టత లేకపోవడం, ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని సమాంతరంగా మరొకటి నిర్మించాలా, మరమ్మతులు చేయాలా, ఈ విషయాన్ని అంతర్జాతీయ సాగునీటి రంగంలో ఇంజనీరింగ్ నిపుణులు తేల్చడానికి వస్తున్నారు అని కొత్త ముఖ్యమంత్రి పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో ప్రకటించారు. ఇప్పుడు అమెరికా, కెనడాకు చెందినటువంటి నిపుణుల బృందం పర్యటన చేస్తున్నదని చెబుతున్నారు. వాళ్ళు ఇతిమిద్దంగా అక్కడ ఏం జరిగింది, వాళ్ళకి రాజకీయాలు ఏమీ లేవు, అంతర్జాతీయ నిపుణులు డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతినింది, ఎందుకు దెబ్బతినింది, ఎగువ కాపర్ డ్యామ్ పరిస్థితి ఏంటి, దిగువ కాపర్ డ్యామ్ పరిస్థితి ఏంటి, పక్కన స్పిల్వేకి రక్షణగా నిర్మించినటువంటి గైడ్ బండ్ దెబ్బతినింది అంటున్నారు. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి భాగాలు. ఆ భాగాలు దెబ్బతిన్నటువంటి వాటిని అంచనా వేసి వాటికి మరమ్మతులు చేయాలా లేదా పునర్నిర్మాణం చేయాలా అనేటువంటిది వాళ్ళు నిర్ధారించేంత వరకు ఏమీ అడుగు ముందుకు వేయడానికి అవకాశం లేదని కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా చెబుతున్నటువంటి మాట. అందువల్లనే ప్రజలు ఆ ప్రాజెక్టు పట్ల ఆందోళన చెందుతున్నారు. అసలు కాపర్ డ్యామ్ అంటే ఏంటి? గోదావరి ఒక పెద్ద నది, ఉధృతంగా వరదలు వస్తాయి. ప్రాజెక్టు రిజర్వాయర్, ప్రధాన రిజర్వాయర్ను నిర్మించాలంటే ఆ రిజర్వాయర్ నిర్మాణ స్థలానికంటే పైభాగంలో ఒక తాత్కాలికమైనటువంటి కట్టడాన్ని కట్టి నీటిని పక్కకు మళ్లించి తద్వారా ప్రధాన రిజర్వాయర్ కట్టడాలు, అది డయాఫ్రమ్ వాల్ కానీ పునాది కట్టడం, అది ఒక దాదాపు 100 మీటర్ల లోతు నుంచి నదీ గర్భం నుంచి కట్టుకొని వచ్చేది. దాన్ని కట్టడానికి కానీ, దానిపైన రాక్వెల్ డ్యామ్ అంటే మట్టి రాతి కట్టడానికి కానీ నీరు ఇబ్బంది పెట్టకుండా, వరద నీరు నదీ ప్రవాహం ఇబ్బంది పెట్టకుండా
నీటిని పక్కకు మళ్లించడానికి కోసం తాత్కాలికంగా నిర్మించేటువంటి కట్టడం. అంటే అది మట్టి ఎగువ కట్టా భాగంలో ఒకటి లేకపోతే కట్టాలి, ఎగువ భాగంలో ఒకటి కట్టాలి, దిగువ భాగంలో ఒకటి కట్టాలి. ఎగువ భాగంలో కట్టడం ద్వారా పైనుంచి నీళ్లు ఆ ప్రాంతానికి రాకుండా నివారించడానికి, దిగువలో కట్టినటువంటి కాపర్ డ్యామ్ కింద మళ్ళా నదిలోకి చేరినటువంటి నీరు ఎగదన్ని ఆ నిర్మాణ ప్రాంతానికి నీళ్లు పోకుండా నివారించడం కోసం తాత్కాలిక కట్టడాలు ఈ కాపర్ డ్యామ్స్. అంటే ఇవి మట్టితో కడతారా, సిమెంట్తో కడతారా వీటిని? మట్టి, సిమెంటు. నీరు కిందికి రాకుండా సీజ్ చేయాలి కదా. కేవలం మట్టితోనే కడతారని నేను అనుకోను. ఆ ఇంజనీరింగ్ నిపుణులు చెప్పాలి. నేనేమి ఇంజనీర్ని కాదు కదా. రైట్. ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి? డయాఫ్రమ్ వాల్ ప్రధాన జలాశయం నిర్మాణానికి ఒక పునాది కట్టడం. అది కింద ఇప్పుడు కాళేశ్వరం దగ్గర అక్కడ నీళ్లు సీపేజ్ మనం చూసాం. అంటే అక్కడ కింద ఇసుక ఉన్నది, దాని కింద ఇంకా బొగ్గు ఉన్నది. వాటన్నింటికి కిందికి వెళ్ళి కట్టుకుంటా రావాల్సిన దాన్ని పైనే కట్టారు కాబట్టి నీళ్లు కింద నుంచి వచ్చి అది కట్టడం దెబ్బతినిందని చెబుతున్నారు. అలాగే ఇక్కడ కూడా ఇది గోదావరి ఇంకా ఉధృతంగా వస్తాయి. కాళేశ్వరం తర్వాత ఇక్కడికి నీళ్లు ఇంకా ఎక్కువ వస్తాయి. ప్రాణహిత, ఇంద్ర, లేకపోతే శబరి, ఇవన్నీ కూడా నీళ్లు ఇక్కడికి చేరుతాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఉధృతంగా ఉంటుంది, విశాలంగా కూడా ఉంటుంది. ఇక్కడ మరింత జాగ్రత్తగా లోతుగా కిందికెళ్ళి నదీ గర్భం 90 మీటర్ల లోతు నుంచే కాంక్రీట్ వేసుకుంటూ బలంగా నిర్మాణం చేసుకుంటూ వచ్చి దానిపైన ఆ పునాది కట్టడం పైన జలాశయం రాఫ్కోల్ డ్యామ్ కట్టాలి, మట్టి రాతి కట్టడం కట్టాలి. సో అది మనం ఏదైనా ఒక భవనం కడితే కింద ఏ విధంగా అయితే పునాది వేస్తామో గ్రౌండ్ లెవెల్ వరకు, ఆ గ్రౌండ్ లెవెల్ వరకు కట్టేటువంటి ఆ డ్యామ్నే ఈ డయాఫ్రమ్ వాల్ అని చెబుతారు. రైట్. ఈ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయి ఈ డయాఫ్రమ్ వాల్కి కూడా బెజ్జాలు పడ్డాయి అని చెప్తున్నారు. అక్కడ లోపం ఎక్కడుంటుంది? కాపర్ డ్యాము 2018కి ముందే కట్టారు. కొన్ని గ్యాప్స్ వదిలిపెట్టారు. ఎందుకంటే అక్కడ కాపర్ డ్యామ్ ఒకేసారి మూసేస్తే నిర్వాసితులు ఇబ్బందులు పడతారు కాబట్టి, ముంపుకు గురైతుంది కాబట్టి నీరు నిలవబడి ఆ ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా ఉండడానికి గ్యాప్స్ పెట్టారు. కింద డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగేటువంటి సందర్భంలో ఒక ప్రాసెస్లో అది కూడా పూర్తి చేయాలి. ఆ గ్యాప్స్ను పూర్తి చేయకపోవడం వల్ల 2024 ఆగస్టులో వరదలు వచ్చిన సందర్భంలో ఆ గ్యాప్స్ కాపర్ డ్యామ్, ఎగువ కాపర్ డ్యామ్ గ్యాప్స్ నుంచి ఉధృతంగా వరద నీరు వచ్చి కిందకి డయాఫ్రమ్ వాల్ ఎక్కడైతే నిర్మించారో 2018 నాటికి దాన్ని నిర్మించారు. ఆ నిర్మించిన దాని చోట ఇసుకన సుళ్ళు తిరిగి వచ్చినటువంటి వరద నీరు అక్కడున్న ఇసుకను తోడేసి బయటికి తీసుకెళ్ళిపోయింది. తద్వారా ఇసుక డయాఫ్రమ్ వాల్ ఆ పునాది కట్టడం దగ్గర ఉన్నటువంటి ఆ ఇసుకంతా వెళ్ళిపోవడంతో ఆ కట్టడం దెబ్బతినింది, బలహీనపడింది. ఈరోజు దాని మీదనే ప్రధాన రిజర్వాయర్ రాక్ఫెల్ డ్యామ్ కడితే అది వీక్గా ఉన్నది కాబట్టి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నది. అందువల్ల దానికి ఎలాంటి మరమ్మతులు చేయాలా, లేకపోతే అదే మొత్తం సమాంతరంగా మరొకటి కట్టాలా అనేటువంటిది నిపుణులు తేల్చాలని ఈరోజు పెండింగ్ పెట్టి ఆ పనిలో ఉన్నారు. రైట్. అంటే ఇప్పుడు ఒకవైపునేమో కింద సమస్య వచ్చింది, మరొక వైపున వీళ్ళు పైన గేట్లు పెట్టారు. దీనికి దానికి ఉన్నటువంటి తేడా ఏంటి? గేట్లు పెట్టింది వేరు, స్పిల్వే. అది ప్రాజెక్ట్ ఈ ప్రధాన జలాశయానికి పక్కన నిర్మించినటువంటిది స్పిల్వే. అక్కడ 48 రేడియల్ గేట్స్ పెట్టారు. ఆ నిర్మాణం పూర్తి చేశారు. దానికేమేమి ప్రమాదం ఏమీ జరగలేదు. దాని పక్కన దానికి సేఫ్టీ వాల్గా కట్టిన గైడ్ బండ్ ఒక 80 కోట్ల రూపాయల వ్యయంతో కట్టారు. అది కూడా దెబ్బతినింది అంటున్నారు. అది ఏ మేరకు దెబ్బతినింది, ఏ మేరకు రిపేర్ చేయాలనేటువంటిది ఒకటి. అదేం పెద్ద అంత ప్రమాదకరమైనటువంటిది కాదు. ఈ డయాఫ్రమ్ వాల్ అనేటువంటిది
ప్రధాన రిజర్వాయర్కు పునాది కట్టడం కాబట్టి అది దెబ్బతింటే మొత్తం రిజర్వాయర్, ఆ రిజర్వాయర్లోనే 194 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయి. అంత భారీ స్థాయిలో నీటిని నిలవేసేటువంటి ప్రధాన రిజర్వాయర్ పునాది కట్టడం, దెబ్బతినడం అది ఆందోళన కలిగించేటువంటి అంశం. రైట్. అంటే ఇక్కడ ఇంజనీరింగ్ లోపం అనుకోవాలా, ప్రకృతి వైపరీత్యం అనుకోవాలా? ఇంజనీరింగ్ వైఫల్యం అని చెప్పడానికి అయినా, లేదా మధ్యలో కాపర్ డ్యామ్ గ్యాప్స్ భర్తీ చేయకుండా ఆపేయడంతో 2020లో వచ్చినటువంటి వరద నీరు కిందకొచ్చి ఇది జరిగింది అని చెప్తున్నారు. దేని వల్ల ఎంత ఈ దుష్ప్రభావం ఉన్నది అనేది కట్టడం యొక్క నాణ్యత ప్రమాణాలను నిపుణులు ఇప్పుడు పరిశీలన చేస్తారు, వాళ్ళే చెప్పాలి. అలాగే ఆ 2018లో కట్టినటువంటి సంస్థ వేరు. ఆనాడు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి ఒక ఏజెన్సీ, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా నవయుగ ప్రధానమైనటువంటిది. ఈ డయాఫ్రమ్ వాల్ కట్టింది వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్టర్ సంస్థ, మరొకటి అది విదేశీ సంస్థే, బావర్ అనేటువంటి సంస్థ, వాళ్ళు కట్టారు. ఈ రెండు చేసినటువంటి పనులేవి. అంటే ప్రధాన కాంట్రాక్టర్ కూడా బాధ్యత ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ సంస్థగా నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీకి బాధ్యత ఉంటుంది. కాకపోతే ఈ రోజు ఏమైపోయింది, 2019 మేలో ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళకు వెంటనే నోటీసులు ఇచ్చి వాళ్ళను తొలగించి మెగా ఇంజనీరింగ్ కంపెనీకి 2019 నవంబర్ 8వ తారీఖున బాధ్యతలు అప్పచెప్పారు. ఇది జరిగిందేమో 2020 ఆగస్టులో అని చెప్తున్నారు. అంటే ఈలోపు గ్యాప్స్ను భర్తీ చేయకపోవడం నేరం కదా. ఎగువ కాపర్ డ్యామ్ దగ్గర ఆ గ్యాప్స్ను భర్తీ చేస్తుంటే 2019లో ఈ ప్రమాదం వచ్చేది కాదు కదా అని మరొకటి చెప్తున్నారు వాదన. ఈరోజు వీటన్నింటినీ, అంటే ఆ కట్టినటువంటి కాంట్రాక్ట్ సంస్థ నాణ్యత ప్రమాణాలను అంచనా వేయాల్సిందే. అలాగే ఈ కాపర్ డ్యామ్ గ్యాప్స్ ఎందుకు అంతకాలం భర్తీ చేయలేదు అనేది, దానికి ఎవరు బాధ్యులు అనేది కూడా నిర్ధారణ చేయాలి. వీటన్నింటినీ నిర్ధారించాల్సింది నిపుణుల కమిటీని. అంటే ఇందులో ఇందాకనే మీరే చెప్పినట్టు అది గ్యాప్స్ ఎందుకు పెట్టారు అంటే, గ్యాప్ పెట్టకపోతే నీళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోతే ఆటోమేటిక్గా ఊళ్ళల్లోకి వెళ్ళిపోతే ఆ ఊళ్ళన్నీ మునిగిపోతాయి. అలా మునిగిపోతే ఇంకా తర్వాతన అవకాశం లేదు. మెయిన్ అక్కడ రిజర్వాయర్ వాటర్ అంతా కూడా స్టోర్ చేసేయడమే కదా అక్కడ జరిగేటటువంటిది. అలా చేయాలంటే ముందు అక్కడ నిర్వాసితులకి నష్టపరిహారం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా చేస్తే ప్రమాదం అని చెప్పేసి అక్కడ పాలసీ ఎవరి దగ్గర లోపం ఉంది? పునరావాసం, నష్టపరిహారం చెల్లింపు అత్యంత లోపభూయిష్టంగా అమలవుతున్నది. 2014 నుంచి 2019 వరకు ఖర్చు పెట్టింది దానిపైన ఒక 4150 కోట్లు. 2019 నుంచి 2024 ఇప్పటి వరకు కూడా గడచిన 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది మరో 1600 కోట్ల రూపాయలు. యాతావాత మొత్తం 6000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. 1,55,000 ఎకరాలను భూమిని సేకరించాలి. 1,15,000 ఎకరాల వరకు సేకరించారు. ఇంకా 45,000 ఎకరాలు సేకరించాలి. 276 కాలనీలు నిర్మించాలి. 373 గ్రామాలను, చిన్న పెద్ద గ్రామాలను అక్కడి నుంచి తరలించాలి. ఈ కాలనీల నిర్మాణంలో కేవలం 26 మాత్రమే నిర్మించారు. ఈరోజు జనాభా దాదాపు 2 లక్షల పైచిలుకు జనాభా, 1,06,000 కుటుంబాలు. వాళ్లకు మొత్తం ప్రాజెక్టు కింద నిర్వాసితులు అనుకోండి, మొదటి దశ అనేటువంటిది తీసుకున్నా, లేదా కాపర్ డ్యామ్, ఎగువ కాపర్ డ్యామ్ నీటిని నిలవేసే ప్రాంతం వరకు తీసుకున్నా, ఇది ఎక్కడికి సరిపోనటువంటి పునరావాస కాలనీలు నిర్మించారు. వాళ్ళని తరలించేటువంటి అవకాశం లేదు. అందువల్ల ఈ పునరావాస ప్యాకేజీ, భూ నష్టపరిహారం చెల్లింపు కార్యక్రమంలో చాలా డిలే అయింది. చాలా బాధ్యతారహితంగా కూడా ప్రవర్తించారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నారంటే, దాన్ని ఎవరు భరించాలి అనేటువంటి చర్చ గడచిన కొన్ని సంవత్సరాలుగా, 4-5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆ చర్చకు అవకాశం కలిగించింది. ఆ బాధ్యత మాది కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈనాటి కూడా దాన్ని స్పష్టం చేయలే. DPR 2 ప్రకారం
55,548 కోట్ల రూపాయలు మొత్తం వ్యయ అంచనా అయితే అందులో 33,000 కోట్ల రూపాయలు భూ నష్టపరిహారము పునరావాసం కోసమే ఖర్చు పెట్టాలి. 33,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టింది 6,000 కోట్లు మాత్రమే. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ పద్దు కింద ఎంత ఖర్చు పెట్టారు, ఎంత పని జరిగిందంటే 22% పనులు మాత్రమే జరిగాయి. 2 ప్రభుత్వాల కాలంలో పెట్టింది 6,000 కోట్ల రూపాయలు మాత్రమే అని గణాంకాలు, నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నాను, చేశారు. అంటే 22% జరిగాయంటే ఇంకా 78% జరగాలి. 78% భూసేకరణకు సంబంధించి ఇవ్వాల్సిన నష్టపరిహారం కానీ పునరావాస కార్యక్రమాలకు వెచ్చించాల్సింది కానీ చెయ్యలేదు. ఇప్పుడు వరదలు వస్తే ఆ గిరిజన ప్రజలు 55% ప్రజలు ముంపువాసులు గిరిజనులే, వెనుకబడిన వాళ్ళు, అలాగే దళితులు, ఇతర వెనుకబడినటువంటి తరగతుల ప్రజానీకమే అత్యధికులు. వాళ్ళు ఎక్కడికి పోవాలి? కొండ ప్రాంతాల్లో గుడిసెలో వాళ్ళ సాంప్రదాయాలకు అనుగుణంగా వాళ్ళు జీవిస్తూ ఉంటే వాళ్ళ సంస్కృతి పోతా ఉంది, వాళ్ళ సాంప్రదాయాలు దెబ్బతింటాయి, వాళ్ళకున్న భూమి తీసేసుకుండ్రి, నివాసం లేకుండా ఎక్కడికి పోతారు? అందుకనే ఎగువ కాపర్ డ్యామ్లో కొంత గ్యాపులు పెట్టి వాళ్ళను వాళ్ళని అక్కడి నుంచి తరలించడానికి వీలైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత కింద పనులు చేయాలని ఆ గ్యాప్స్ పెట్టారు. కానీ ఆ గ్యాపులు పెట్టలేదు. ఈలోపు వరదలు వచ్చేసినాయి. ఈ వరదలు వచ్చినటువంటి మొదట 2019 వరదలు వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు పడ్డారు. కానీ ఇంకా ఎక్కువ ఉధృతంగా వరదలు వచ్చిన 2020లో పుట్టకొకరు చెట్టుకొకరు పోయారు. ఈ మధ్యకాలంలో 2019 డిసెంబర్లో మనకు సమయం అన్నది మే వరకు, 2020 ఆగస్టులో వరదలు వచ్చినాయంటే 2019 మేలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఏడాదికి పైన కాలం ఉన్నది. ఆ కాలంలో ఆ గ్యాప్స్ను భర్తీ చేసి ఉండాల్సిందే, అది చేయలేదు. ఎందుకు చేయలేదంటే కాంట్రాక్ట్ సంస్థల్ని రివర్స్ టెండర్ పనుల్లో ఉన్నారు. కొత్త కాంట్రాక్టు సంస్థ 2019 నవంబర్ 9న అగ్రిమెంట్ చేసుకునింది. దాని తర్వాత వాళ్ళు సామగ్రి అంతా సమకూర్చుకొని పనిచేసి ఈలోపు కరోనా వచ్చేసింది. ఆ పనులు జరగలేదు, వరదలు వచ్చినాయి, వాళ్ళు నష్టపోయారు. ఇది డయాఫ్రమ్ వాళ్ళు కూడా దెబ్బతినిపోయింది. ఇది ఒక సీక్వెన్స్. దీంట్లో ఎవరిది ఎంత బాధ్యత అనేటువంటిది నిపుణుల కమిటీనే తేల్చాలి. ఇప్పటికి కూడా ఇందులో ప్రధానంగా కనబడుతున్నటువంటిది ఆ గ్యాప్ పెట్టిందే పునరావాసం కోసం. పునరావాసం కాకుండా అక్కడ ఈ కొత్త వాళ్ళు వచ్చి పూర్తి చేసిన శాంతం మళ్ళీ మునిగిపోతారు కదా. ఎస్, మీరు అనేది కరెక్టే. అంటే 2019 ఏప్రిల్లో ఎన్నికలు జరిగినాయి. మే జూన్లో వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి. ఆ వరదలకు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం గ్యాప్లు పెట్టారు కాపర్ డ్యామ్ దగ్గర. ఆ తర్వాత మళ్ళా 2020 ఆగస్టులో వరదలప్పుడు కొట్టుకుపోయింది అంటున్నారు. ఈలోపు ఏడాది పైన కాలం ఉన్నది కదా. ఈ ఏడాదిలో పైన కట్టాల్సింది అక్కడ అదే కదా, ముందు ఫిల్ చేయడం. ఈలోపు అదే నేను చెప్తున్నాను, ఈ లోపు పునరావాస కాలనీలు నిర్మించి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించి వాళ్ళని అక్కడి నుంచి తరలించి ఉండాలి. కాలనీలే నిర్మించకపోతే ఎక్కడికి తరలిస్తారు? అది ఎట్లా? ఇప్పటికి కూడా సమస్య పునరావాసం అన్నది అక్కడే ఉంది. మీరు చెప్పినట్టు అన్ని లక్షల మందిని పంపించాలి, 2 లక్షల మందిని అవతలకి తరలించాలి. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్ళు కట్టించి ఇవ్వాలా, వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనల్గా ఎవరు చూస్తారు అన్నది అలాగే ఉండిపోయింది. రాష్ట్రమా కేంద్రమా అన్నటువంటి. అంతకుముందు చంద్రబాబు గారి టైంలో అసలు కేంద్రం ఏం చెప్పింది, జగన్ గారి టైంలో కేంద్రం ఏం చెప్పింది, ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుంది, దాని మీద స్పష్టత ఏముంది? ఎక్కడ జాతీయ ప్రాజెక్ట్ అయినా అది జాతీయ ప్రాజెక్టే కాదు, రాష్ట్రం నిర్మించుకున్న ఒక నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నదంటే ఆ ప్రాజెక్టులో పునరావాసం, భూ నష్టపరిహారం చెల్లించడం అంతర్భాగం. త్రాగునీటి కాంపోనెంట్ కూడా అంతర్భాగమే. జాతీయ ప్రాజెక్టుల విధానం ఒకటి ఉన్నది, దాన్ని కేంద్ర జల సంఘమే రూపొందించి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దాని ప్రకారం ఎవరైనా చూడవచ్చు. భూ నష్టపరిహారం కానీ అది 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇప్పుడు చెల్లించాలి. భారం పెరిగిపోయిందని మేము భరించమంటే కుదరదు. జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే భూసేకరణకు డబ్బులు చెల్లించాలి, పునరావాస పథకం అమలుకు డబ్బులు చెల్లించాలి, త్రాగునీటి పథకానికి కూడా చెల్లించాలి.
కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్, సాగునీటి కోసం నిర్మించే ఏదో హెడ్ రిజర్వాయర్ నిర్మాణాలకి లేకపోతే కుడి ఎడమ కాలువలకి మేము చెల్లిస్తామంటే కుదరదు. అది జాతీయ ప్రాజెక్టుల విధానానికి అది వ్యతిరేకం. 2019 ముందే 6 మాసాల ముందో లేకపోతే ఏడాది ముందు నుంచో మోడీ గారి ప్రభుత్వం ఈ విషయంలో పేచీ పెట్టుకుంటూ వచ్చింది. తర్వాత అదే పేచీని కొనసాగించింది, స్పష్టత ఇవ్వలేదు. అందుకనే DPR2కి ఇంతవరకు కేంద్ర జల సంఘం యొక్క సాంకేతిక సలహా మండలి TAC ఆమోదం తెలియజేసిన, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలియజేసిన, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ DPR2కు ఆమోదం తెలియజేయాల. ఆ DPR2లో ఇవి అన్ని కూడా ఈ భాగాల అంతర్భాగమే. అంటే జలశక్తి శాఖ ఆమోదించిన తర్వాత ఆర్థిక శాఖ కొర్రీలు వేసి కూర్చొని దాని మీద స్పష్టత ఇవ్వకుండా, దాని ప్రకారం డబ్బులు విడుదల చేయకుండా ఈరోజు పునరావాస ప్యాకేజీ అమలుకే అవరోధం కలిగించేటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వమే ఈరోజు కొనసాగిస్తూ ఉంది. అది ముందే తేలాలి. రైట్. అంటే జాతీయ ప్రాజెక్టులో సాధారణంగా నిర్మాణ వ్యయమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఏదైతే పునరావాసం అంటే ఈవెన్ హైవేస్ వీటిలో కూడా భూసేకరణ అన్నటువంటిది రాష్ట్రాలదే అన్నటువంటి ఒక వాదనని ముందుకు తెచ్చారు అప్పట్లో. ఇప్పుడు ఏమంటారు దానికి? ఇప్పుడు అదేమన్నా మారింది? కొన్ని ఈరోజు సరళీకృత ఆర్థిక విధానాల అమల్లో భాగంగా కొన్ని హైవేస్ ని, కొన్ని రైల్వే లైన్లని PPA మోడల్లో కొంత రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే కొంత కేంద్రం భరిస్తుంది అని ముందుగా మాట్లాడుకొని అలాంటివి టేకప్ చేస్తున్నారు. అది వాస్తవమే కాదనడంలా. ఈరోజు కడప బెంగళూరు రైల్వే లైన్కి అదే వాళ్ళు అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో కొంత మాట్లాడి 50-50 అనేటువంటి దానికి కూడా అంగీకరించారు. కొన్ని అలాంటివి ఉన్నాయి. ఈరోజు అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించాలన్నా భూమిని మీరు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. మా వల్ల కాదు అంటే అయితే 50% మేము పెట్టుకుంటాం, 50% మీరు పెట్టుకోండి అని ఒక ఒప్పందం చేసుకున్నారు. అలాంటి ఒప్పందాలు ముందస్తుగా మాట్లాడుకొని MOAలు చేసుకోవడం జరుగుతున్నాయి. కానీ పోలవరం విషయం వచ్చేటప్పటికి అది లేదు. పోలవరం కేంద్ర మంత్రి మండలి కూడా స్పష్టంగా చెప్పింది. 2014 ఏప్రిల్ 1వ తారీఖు ముందు పెట్టినటువంటి 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వాటా ఆ 10% కింద భావించి మిగిలిన ఆనాటి నుంచి ఖర్చు పెట్టే ప్రతి పైసా 100కు 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. అది విధాన నిర్ణయం. దాని ప్రకారం ప్రాజెక్టు వ్యయం, మొత్తం ప్రాజెక్టు వ్యయం అంటే సాగునీటి ప్రాజెక్టు రిజర్వాయరు కాలవలే కాదు, పంపిణీ వ్యవస్థే కాదు, అక్కడ భూమిని దానికి అవసరమైన భూమిని నష్టపరిహారం చెల్లించాలి, మునిగిపోయేటువంటి భూమికి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. ఇవాళ కాకపోతే రేపైనా ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వందే. వాళ్ళు కాదనలేదు కదా అని అంటున్నారు. మేము ఎప్పుడైనా కాదన్నామా అంటారు, కానీ డబ్బులు ఇవ్వరు. ఎందుకంటే DPR2 ఆమోదించలేదు. మరి ఎందుకు ఆమోదించలేదు అంటే దానికి స్పష్టత ఇవ్వరు. మా బాధ్యత కాదు అని చెప్పరు. అలా అని డబ్బులు విడుదల చేయడానికి విరిగా DPR2కి ఆమోదం తెలియజేయదు. ఇక్కడ ఈ కాంపెన్సేషన్ విషయంలో అప్పట్లో జరిగినటువంటి చర్చ ఇప్పటిదాకా కూడా సమాధానం దొరకనటువంటిది ఒకటే ఉంది. ముందు 16,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 14,000 కోట్లకి, ఆ తర్వాత 55,000 కోట్లకి వెళ్ళింది. కాంపెన్సేషన్ అంతకుముందు 3,000 కోట్లు 33,000 కోట్లు అయ్యింది. అది ATMగా మార్చుకుంటున్నారని అప్పట్లో చంద్రబాబు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి విమర్శించి, తర్వాత అక్కడ దొంగ నిర్వాసితులు వచ్చారన్నటువంటి ప్రకటనలు చేసుకొచ్చారు. తర్వాత చూస్తే ఏ విధమైనటువంటి విచారణ లేదు. మరొక వైపున అది రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఒక 800 కోట్ల రూపాయలు తగ్గించి సేమ్ అమౌంట్ ఇవ్వమని మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి అడిగారు. అసలు ఎక్కడ తేడా ఉంది? ఈ పరిహారానికి సంబంధించి లోపం ఎవరి దగ్గర ఉంది? 1996-97 ధరల సూచిక అనుగుణంగా మొదట 9,000 కోట్ల రూపాయలు వరకు ఖర్చు అవుతుంది అని చెప్పి అంచనా వేశారు. 2004-05 కాలంలో వాటి ప్రాతిపదికపైనే నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. ఒకవైపున కాలువలు తవ్వుతూ రెండో వైపున పర్మిషన్ల కోసం ప్రయత్నం చేశారు. ఆ పర్మిషన్లన్నీ కూడా ఆ కాలంలో తీసుకురావడం జరిగింది. కుడి కాలువలో కూడా 80% పనులు చేశారు. ఇది ఆలస్యం అయ్యే కొద్దీ ద్రవ్యోల్బణం ప్రభావితం చేస్తుంది, ధరలు పెరుగుతాయి. అది ఇనుము ధర పెరుగుతుంది,
లేబర్ ఛార్జెస్ పెరుగుతాయి, లేకపోతే ఇసుక, సిమెంటు, అన్ని రకాల ధరలు పెరిగిపోతాయి, వ్యయం పెరుగుతుంది. అలాగే 2014 విభజన నాటికి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే నాటికే కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్ ఆమోదించిన భూసేకరణ చట్టం కొత్తది 2013 అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం నష్టపరిహారాన్ని లెక్కించాలి. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని కూడా, అది పురుషుడు కానీ స్త్రీ కానీ, వాళ్ళను ఒక కుటుంబంగా భావించాలి, వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలి, పునరావాసం కల్పించాలి. అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ జనాభా పెరుగుతుంది, మేజర్లు అవుతారు, వాళ్ళను కుటుంబాలుగా గుర్తించాలి. ఉదాహరణకి 55,000 కుటుంబాలని చెప్పి 2011 సెన్సస్ ప్రకారం నిర్ణయించారు. కానీ ఇవాళ తాజా సర్వే ప్రకారం 1,06,500 కుటుంబాలకి పునరావాసం కలిగించాలి. అంటే డబుల్ అయిపోయింది. ఇవన్నీ కూడా కారణాలు, వ్యయం పెరిగిపోవడానికి కారణం అది పునరావాస ప్యాకేజీ పెరగడానికైనా, లేకపోతే భూమి సేకరించిన దానికి నష్టపరిహారం చెల్లించాల్సింది పెరిగిపోయినా, ప్రాజెక్టు నిర్మాణం వ్యయం పెరిగినా, మొత్తం ఆనాడు 2005-06లో 9,000 కోట్లు ఉండేది. DPR 2 17-18 ధరల సూచిక అనుగుణంగా 55,548 కోట్లకు కేంద్ర జల సంఘం టెక్నికల్ అడ్వైజరీ బోర్డే అంగీకరించిందంటే శాస్త్రీయంగా ఆలోచించిన తర్వాతనే. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే వాటిని అంగీకరించారు కూడా. కానీ ఆ తర్వాత వచ్చేటప్పటికి 33,000 కోట్ల దగ్గర దాకా ఓకే అయ్యింది. అప్పుడు జగన్ వాళ్ళతో ఒప్పుకున్నారన్నట్టు ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అదే దొంగ నాటకం అని నేను అన్నింది. 55,548 కోట్లకు టీఏసీ అంగీకరిస్తే దాని మీద మళ్ళా ఒక కమిటీ వేసి రివైజ్డ్ ఎస్టిమేషన్ కమిటీ అని దాన్ని 47,750 కోట్లకు కుదించారు. ఆ కుదించిన దాంట్లో మళ్ళా అందులో నుంచి జల విద్యుత్ ప్రాజెక్టుకి అయ్యే ఖర్చును తీసేశారు. సరే, అది తీసేయాలి. ఎందుకంటే జల విద్యుత్ ప్రాజెక్టును రాష్ట్రమే నిర్మించుకుంటే ఆ 4,500 కోట్లు పెట్టి ఆ హైడల్ 960 మెగావాట్ రాష్ట్రానికి వస్తుంది, లేకపోతే అది కేంద్రానికి వెళ్తుంది. జల విద్యుత్ చాలా చీప్ కాబట్టి ఆ ఖర్చు మేమే భరిస్తామని మేమే నిర్మించుకుంటామని చెప్పారు. అంతవరకు కరెక్టే. దాన్ని తీసేయగా 43,000 కోట్ల రూపాయల వరకు నిర్ధారించారు. అందులో నుంచి నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్లు దాంట్లో నుంచి ఇదో త్రాగునీటి పథకం అంటే విశాఖపట్నానికి 24 టీఎంసీలు ఇండస్ట్రియల్ అవసరాలకి త్రాగునీటికి కేటాయించడం జరిగింది. అలాంటి పథకంతో పాటు దారిలో త్రాగునీటి అవసరాలు తీర్చాలి ప్రజలకి, లక్షలాది మంది ప్రజలకి, కుడి ఎడమ కాలువల కింద. ఆ త్రాగునీటి పథకంకి అయ్యేటువంటి ఖర్చు మేము ఇవ్వమని అదొక 5,700 6,000 కోట్ల రూపాయలు తగ్గించారు. అలాగే పునరావాసానికి సంబంధించి 2013-14 నాడు ఆ 55,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆనాటికి అంచనా ప్రకారం ఇస్తామని పేచీలు పెట్టడం, కొర్రీలు వేయడం. అలాగే 2013 ప్రకారం మేము డబ్బులు ఇవ్వము, భూ నష్టపరిహారం చెల్లించడము అంతకుముందు రేట్ల ప్రకారమే చెల్లిస్తాము. అంతకుముందు రేట్లు ఎంత? 16,100 కోట్లు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా చేసిన అంచనా 16,100 కోట్లు. దాని ప్రకారం అవుతుందా ప్రాజెక్ట్ నిర్మాణం? పరిహారం చెల్లించగలరా? పునరావాస ప్యాకేజీని అమలు చేయగలరా? కాలనీలు నిర్మించగలరా? నేను ఇంతకుముందే అదే చెప్పింది. ఏ ప్రాజెక్ట్ అయినా, నీటిపారుదల ప్రాజెక్టులు, అది జాతీయ ప్రాజెక్ట్ అయినా రాష్ట్ర ప్రాజెక్ట్ అయినా, పునరావాసం భూసేకరణ అంతర్భాగమే, త్రాగునీటి కాంపోనెంట్ అంతర్భాగమే. వాటన్నింటినీ కలిసి చెల్లించాల్సిందే. 100% కేంద్ర ప్రభుత్వం భరించాల్సిందే. దాని మీద ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు, ఇవ్వాలి అని డిమాండ్ చేస్తామన్నా నేనైతే. రైట్. ఇప్పుడు మొన్న బాబు గారు అదంతా చూసిన తర్వాత చెప్పింది ఇప్పటికిప్పుడు అది సరిచేయడం ప్రారంభించిన 4 సీజన్లు పడుతుంది అన్నటువంటి చెప్పారు. 4 సీజన్లకి అయ్యేది డయాఫ్రమ్ వాలు తర్వాత ఈ కాపర్ డ్యామునా, లేకపోతే టోటల్ ప్రాజెక్టు 4 సీజన్లో అయ్యే అవకాశం ఉంటుందా? ప్రధాన రిజర్వాయర్ నిర్మాణానికి 4 సీజన్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు అని ఆయన మాటల్లో నాకు అర్థమైంది. 2 సీజన్లు డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికే పడుతుంది అంటే ఇప్పుడు నిర్ణయించిన తర్వాత ఏ రీతిలో
నిర్మాణం చేయాలి, రిపేర్ చేయాలా, నిర్మాణం చేయాలా? రిపేర్ చేయాలంటే 460 కోట్లు అవుతుందన్నారు. సమాంతరంగా నిర్మించాలంటే 990 కోట్లు, 1000 కోట్లు అవుతుంది అంటున్నారు. గతంలో 436 కోట్లతోనే 2018 నాడు కట్టింది. రిపేర్ చేయాలంటేనే 460 కోట్లంట. మళ్ళా కట్టాలంటే దానికి రెట్టింపు, అది ఒక భాగం. కానీ దాన్ని కట్టడానికి గతంలో కూడా ఒక 1.5-2 ఏళ్ళు గడిచింది. ఒక సీజన్ అంటే 1 సంవత్సరం. ఎందుకంటే గోదావరిలో జూన్ ఆఖరి నుంచే వరదలు వస్తాయి, నవంబర్ వరకు ప్రవహిస్తుంది. ఆ కాలంలో 5 మాసాలు ఏ నిర్మాణ పనులు నది మీద పనులు చేయడానికి అవకాశం ఉండదు. నవంబర్ తర్వాతనే మళ్ళా వరదలు వచ్చేంత వరకు జూన్ వరకు ఒక 6-7 మాసాలు మాత్రమే పనులు జరుగుతాయి, నిర్మాణ పనులు. దాన్ని ఒక సీజన్గా భావించి అలాంటి సీజన్లు 2 కావాలి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడానికే. దాని తర్వాత రాక్ఫెల్ డ్యామ్ దానికి మీద కట్టాలి కాబట్టి దానికి మరో 2 సీజన్లు కావాలన్న అవగాహనతో ఇంజనీర్లు అధికారులు చెప్పారని, ఇది కూడా మొదట ఇది తేలాలి, ఈ తేలిన తర్వాతనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు చెప్పిన వివరణ కానీ, లేదా క్షేత్రస్థాయిలో పోరవలం దగ్గరికి పోయినప్పుడు చెప్పినటువంటి మాటలను కూడా బట్టి నాకు అర్థమైంది. రైట్. ఇప్పుడు ఇదంతా కూడా ప్రారంభం కావాలంటే మళ్ళీ కాపర్ డ్యామ్ పూర్తి కట్టాలన్నా, ఫిల్స్లు కాకుండా కట్టాలన్నా, మళ్ళీ అవతల మునక్కుండా ఉండాలంటే కంపెన్సేషన్ ఇవ్వడం ప్లస్ వాళ్ళని తరలించడం ఫస్ట్ అవసరం అవుతుంది కదా. ఎస్, అందుకనే నా డిమాండ్ అయితే యుద్ధ ప్రాతిపదికన ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎలా చేయాలనేటువంటిది తేలేంత వరకు ఈ లోపుగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి భూ నష్టపరిహారం ఎంతండి, వాళ్ళ నష్టపరిహారం వాళ్ళ బ్యాంకుల్లోకి నేరుగా డిబిటీ ఇప్పుడు చెప్తున్నారు కదా, డైరెక్ట్ ట్రాన్స్ఫర్, నగదు ట్రాన్స్ఫర్, ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్నాం, వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. ఒకటి. రెండవది, కాలనీలు మొట్టమొదట ఈ ప్రాథమికమైనటువంటి వాళ్ళు 20,000 మందికి ఇప్పుడు తరలించారు. మరో 25,000 మంది ఉంటారు. వాళ్లకు యుద్ధ ప్రాతిపదికన కాలనీలు నిర్మించండి. 26 కాలనీలు నిర్మాణం జరిగినాయి, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి, వాటిని పూర్తి చేయండి, వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టండి. అప్పుడు కాపర్ డ్యాము మరమ్మత్తు చేసి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏ విధంగా చేయాలో నిపుణులు నిర్ధారించిన తర్వాత ఆ మేరకు పనులు చేపట్టడానికి మరో 6 నెలలు ఉన్నది కాలం. ఎందుకంటే ఇప్పుడు జూన్ మాసంలో ఉన్నాం, వరదలు వస్తాయి. ఇప్పుడు నవంబర్ వరకు నది మీద పనిచేసేయడానికి అవకాశం కూడా లేదు. కానీ ఆ వరదలు వచ్చినప్పుడే వీళ్ళు కూడా నిర్వాసితులు బాధపడేది, ఇబ్బంది పడేది. వాళ్ళ సమస్యను వాయిదా వేయడానికి అవకాశం లేదు. అందుకని వార్ ఫుటింగ్ పైన వాళ్ళ సమస్యలను వెంటనే అడ్రస్ చేయాలి. రైట్. అంటే ఈ ఓవరాల్గా ఈ మొత్తం శ్వేతపత్రం, ఈ ఇష్యూ వినటం, అలాగే లేటెస్ట్గా నిపుణులు కూడా అమెరికా కేంద్రాల నుంచి వచ్చిన నిపుణులు ఈ పరిస్థితి అంతా చూస్తే 2029 నాటికి ఈ నిర్మాణం పూర్తవుతుంది. అలా మనం అంటే 18 కదా, అలా కాదు. అప్పట్లోనే 18కి పూర్తి చేస్తానని చెప్పి దేవినేని ఉమా గారు, 22కి పూర్తి చేస్తామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరు చెప్పారు. ఆ తర్వాత చూస్తే ఇందులో మొత్తం కలిపితే పూర్తయింది 20%, 30% అన్నట్టు. లేదు 70%, 80% పూర్తయింది అంటున్నారు. ఏది వాస్తవం? 72% అయిన మాట వాస్తవమే. అందులో కుడి కాలువ 95%, 96% అయిపోయింది. పట్టిసీమ ద్వారా నీటిని కూడా తీసుకొచ్చి 3-4 సంవత్సరాలు వినియోగించుకోవడం జరిగింది. కొద్దిగా అక్కడక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ ఒక 4-3% తప్ప కుడి కాలువ వినియోగంలో ఉన్నది. అలాగే ఎడమ కాలువ కూడా 73-74% అయింది. అది వినియోగంలోకి తీసుకురావడం పెద్ద కష్టం కాదు, మిగిలినటువంటి వాటిని పూర్తి చేసి. కానీ ప్రధాన రిజర్వాయర్ దగ్గర చేసినటువంటి నిర్మాణాల్లో స్పిల్వే నేను ఇంతకు ముందే మొదటనే చెప్పాను, అది వినియోగంలోకి తీసుకొచ్చుకోవచ్చు. లేకపోతే గైడ్ బండు చిన్న రిపేర్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. కాపర్ డ్యామ్ రిపేర్లే, అదేం పర్మనెంట్ కట్టడం కాదు, దాని కూడా పెద్ద కష్టమైన పనులు కాదు, డబ్బు ఉండాలి. కాకపోతే అసలైనటువంటి కట్టడం డయాఫ్రమ్ వాల్. ఆ డయాఫ్రమ్ వాల్ ఎప్పటికి నిర్మాణం అవుతుంది అనేటువంటి దానిపైన ఆధారపడి షెడ్యూల్ ఎప్పటికి పూర్తి చేస్తారు, 1 సంవత్సరం 6 నెలలు అటు ఇటు అధికారులైన అంచనా వేయగలరు. పోలవరం అథారిటీ కానీ కేంద్ర జల సంఘం కానీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కదా, జాతీయ ప్రాజెక్టు కాబట్టి. కానీ ఈ పరిస్థితి 2018 నాడు లేదు కదా, 2019 నాడు లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు లేదు కదా.
2020 ఆగస్టులో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది అని తర్వాతనే కదా ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తలెత్తింది. అందువల్లనే ఎవరు చెప్పలేని పరిస్థితి ఉన్నదని అది అంబటి రాంబాబు ఆనాడు చెప్పినా, ఈనాడు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 26కో ఎప్పటికో పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా వాయిదాలు వేసిన కారణం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడమే. అందువల్ల అది అంతర్జాతీయ నిపుణులు ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హితమితంగా తేల్చి ఒక నిర్దిష్టమైన సిఫార్సు చేస్తే దాన్ని ఆధారంగా చేసుకొని కేంద్ర జల సంఘం ఒక నిర్ణయం చేసి దాని అమలుకు ఈ ఏజెన్సీగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత అప్పచెప్తే అప్పుడు మనకు ఒక స్పష్టత వస్తుంది ఎప్పటికీ అవుతుంది అని. రైట్. ఇప్పుడు బడ్జెట్ పరంగా కూడా మార్పులు వచ్చినట్టేనా? అప్పుడేమో ఇది 2018-19 టైంలో 55,000 కోట్ల రూపాయలకి వెళ్ళింది. అది ద్రవ్యోల్బణం అన్నటువంటి పాయింటే రైజ్ అయింది. అలాగే నిర్వాసితులకు సంబంధించిన దాకా మీరు చెప్పినట్టుగానే 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు అంతమంది అవ్వడం, 50,000 నుంచి 1,00,000 కుటుంబాల దాకా చేరారు, 1,05,000, 1,06,000. ఇప్పుడు మళ్ళీ అయి ఉంటుంది కదా, ఆ రూట్లో చూస్తే ఎంత దాకా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది టోటల్ ఖర్చు? ఇప్పటి వరకు అది తాజానే, ఏదో 1,06,000 వరకు వచ్చింది తాజానే. ఇంకా గడిచే కొద్దీ తప్పనిసరిగా జనాభాలో ఆ 14, 15, 16 సంవత్సరాలు ఉండేవాడు 18 దాటుతాడు కదా, వాడిని అక్కడ ఆపేసి కూర్చోలేరు కదా, వయసు పెరుగుతుంది. వాళ్ళను గుర్తించాల్సిందే, ఇవ్వాల్సిందే. ఈ లోపుగా ఈ పనులు పునరావాసం పూర్తి చేస్తే వాళ్ళని తరలించేస్తే ఆ సమస్య కొంత తగ్గుతుంది. అందువల్ల పునరావాస ప్యాకేజీ ఇవన్నీ కలిపి 2017-18 ధరల సూచికకు అనుగుణంగా చేసిన అంచనా 55,548 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ DPR 2కు ఆమోదించిన దాని ప్రకారం. కానీ ఈరోజు మనం ఉన్నది 24-25, అంటే మళ్ళీ 6-7 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ మధ్యలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, లేకపోతే అన్నీ పెరిగాయి కదా, అన్ని వస్తువులు పెరిగాయి కదా, ద్రవ్యోల్బణం పెరిగింది కదా. ద్రవ్యోల్బణం పెరుగుతున్నది కాబట్టే ఉద్యోగులకి కరువు భత్యం కూడా ఇస్తున్నారు కదా, డిఎల్ ఇస్తున్నారు కదా. అంటే ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకోవాలి. అలాగే ఆనాడు ఉన్నటువంటి వేతనాలతో ఈనాడు వర్కర్స్ వచ్చి పనిచేయరు కదా. ఇనుము ధర లేదు కదా, ఆనాటి ధరలే ఈరోజు ఇనుము లేదు కదా. ఇవన్నీ కూడా ఇట్ మ్యాటర్స్. ధర పెరుగుతూనే ఉంటుంది. ఆలస్యం అయ్యే కొద్దీ ఏ ప్రాజెక్టుదైనా ఆలస్యం అయ్యే కొద్దీ వ్యయం పెరిగిపోతుంది. ఆ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాల్సిందే. అందునే దాన్ని దృష్టిలో పెట్టుకునే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్రాతపూర్వకంగా హెచ్చరిక చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేబినెట్ సెక్రటరీ ఉత్తరాలు రాశారు, చెప్పారు, అయా బాబు కాంట్రాక్టర్ని ఇప్పుడు మార్చద్దు, ఆ మారిస్తే మళ్ళా అతను పనిచేయడం మొదలు పెట్టేటప్పటికి కోఆర్డినేషన్ దెబ్బతింటుంది, రెండవది వ్యయం పెరిగిపోతుంది, ఆలస్యం అవుతుంది, ఇతర ఇబ్బందులు వస్తాయని అన్నారు. అంటే ఇలాంటి ఇబ్బందులు డయాఫ్రమ్ వాళ్ళు ఇబ్బందులు ఇట్లాంటివి వస్తాయని కాదు, ఏదో మామూలుగా ఆలస్యం అవుతుంది, వ్యయం పెరుగుతుంది, దానికి మాకు సంబంధం లేదు అని స్పష్టంగా అందులోనే పేర్కొన్నారు. ఆనాడే ప్రశ్నించాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, మీరు చేసేటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల వ్యయం పెరిగితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వనంటున్నది, మరి ఏం చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోగలదా ఇలాంటివన్నీ అని. కానీ ఆయన ఆ రోజు వినుకోలేదు, ఆయన ముందుకెళ్ళాడు. అవే కాదు, పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం లోపల ఒక 910 కోట్లతో ఒక ఎత్తిపోతల పథకాన్ని కూడా ఏర్పాటు చేశారు, టెండర్ పిలిచారు. అదెందుకు? పోలవరం ప్రధాన జలాశయం 194 TMCలు నిల్వ చేయాల్సిన ఆ రిజర్వాయర్లో ఒక కనిష్ట నీటి మట్టం ఉండేటువంటి దాని నుంచి నీటి ఎత్తిపోయడానికి ఎత్తిపోతల పథకం ఎందుకని ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఈ రోజు మీరు అనేది కాదు, పట్టిసీమ అప్పటికి నిర్మాణం అయిపోయింది పథకమే కదా, అది ఎత్తిపోతల పథకమే, అది ఎప్పుడో ముందే చేశారు, అది దూరంగా. కానీ ఇది పోలవరం ప్రధాన జలాశయంలో నదీ గర్భంలో కనీస నీటి మట్టానికంటే ముందే 33-35 మీటర్ల ఎత్తులో నీళ్లు ఉన్నప్పుడే నీటిని తరలించడానికి వీలుగా ఒక కొత్త ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ప్రతిపాదించింది. మెగా ఇంజనీరింగ్ కంపెనీకే దాన్ని అప్పజెప్పారు. అలాగే ఆ సందర్భంలోనే 41.15 మొదటి దశ అని, రెండవ దశలో 45.72 మీటర్లకని, మాకు మొదటి దశ పూర్తి చేయడానికి 11,000 కోట్ల రూపాయలు ఇమ్మని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం, మోడీ గారు దానికి తల ఊపడం, ఆ డబ్బు కూడా విడుదల చేయలేదనుకోండి, అది వేరే విషయం.
డిపిఆర్ 2కు ఆమోదం తెలియజేయించుకోవాలనే యావ లేకుండా దాని మీద శ్రద్ధ పెట్టకుండా దాన్ని 41.15 తొలి దశ అంటూ ఒక ఎత్తిపోతల పథకం ఈ దశ వరకు నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగడం, ఈ కార్యక్రమాల్లో ఉండిపోయారు. కానీ అసలు మొత్తం ప్రాజెక్టు సిడబ్ల్యూసి ఆమోదించిన, గోదావరి ట్రిబ్యునల్ ఆమోదించిన పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకోవాలనే రాజకీయ సంకల్పం లోపించడమే వీటన్నింటికి కారణం. రైట్. ఇప్పుడు దీనికి పరిష్కారం వెంటనే అంటే ఈ ఏడాదిలోపు ఒక క్లారిటీ వస్తుందా, లేకపోతే ఇంకా టైం తీసుకుంటుంది అనుకుంటున్నారు? బహుశా ఇప్పుడు ఉన్నారు కదా 3-4 రోజులు ఇక్కడే ఉంటాము, దాని తర్వాత పోయి రిపోర్ట్ తయారు చేసి వాళ్ళ సిఫార్సులు ఇస్తారంటున్నారు నిపుణుల కమిటీ. దాని మీద కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖే విధాన నిర్ణయం తీసుకొని సిడబ్ల్యూసి గైడ్ లైన్స్లో వాళ్ళు ఈ కట్టడాన్ని ఏ విధంగా చేయాలి అనేది నిర్ణయించి డిజైన్ అప్రూవ్ చేసి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పచెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మానిటర్ చేయాలి. సో అది ఎంతకాలం పడుతుందో మనం చెప్పలేం, మనకు తెలీదు. రెండవది, అంతకు ముందుగా చేయాల్సిన పనులు ప్రాజెక్టుకు సంబంధించిన పనులే. ఈరోజు భూసేకరణ ఎక్కడైతే ఎడమ కాలువ కుడి కాలువల కింద పంట కాలువల వ్యవస్థను నిర్మించాలి. ఆ పంట కాలువలు నిర్మించకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి, భూములకు ఎలా చేరుతాయి? ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టచ్చు, కానీ పంట కాలువల వ్యవస్థ నిర్మాణం జరగాలి కదా. కొన్ని ఎత్తిపోతల పథకాల కింద కొన్ని పంట కాలువలు ఉన్నాయి, కానీ పూర్తిగా 7.2 లక్షల కొత్త ఆయకట్టు వస్తుంది ఈ ప్రాజెక్ట్ కింద. ఆ 7.2 లక్షల ఎకరాల సాగుదలకు వీలైన పంపిణీ వ్యవస్థను నిర్మించుకోవాలి. దానికేమీ గోదావరిలో వదలతో సంబంధం లేదు, లేకపోతే డయాఫ్రమ్ వాల్తో సంబంధం లేదు. అలాగే పునరావాస కాలనీలు నిర్మించడానికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎలా చేయాలనే దానికి సంబంధం లేదు. వాటితో ఏంటి, వీటికి కావాల్సింది డబ్బు. ఆ డబ్బు మోడీ గారి ప్రభుత్వం విడుదల చేయాలి. అది విడుదల చేయాలంటే డిపిఆర్ 2కు ముందు సాంకేతికంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాలి. రైట్. అంటే వాస్తవంగా ఈ స్థాయి బడ్జెట్ ఒక ఏడాది లోపల రిలీజ్ చేసే అవకాశం ఉంటుందా కేంద్ర ప్రభుత్వం? గతంలో ఎప్పుడైనా చేసిందా? ఏదో చెప్తారు, రాజు దలుచుకుంటే కొరడా దెబ్బలకు తక్కువ అని. తుంగభద్ర ఎగువ ప్రాజెక్టుకి అక్కడ కర్ణాటకలో అధికారం ఎన్నికలకు ముందు దానికి జాతీయ హోదా ఇచ్చి బడ్జెట్లోనే ఏకంగా 5,300 కోట్ల రూపాయలు మోడీ గారి ప్రభుత్వం కేటాయించింది. కర్ణాటక ఎన్నికలకు ముందే 5,300 కోట్లు. దానికి నికర జలాల కేటాయింపు ఉందంటే లేవు. దీనికి పోలవరానికి బచావో ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్ నీటిని అంగీకరించింది, కేటాయించింది. సిడబ్ల్యూసి అప్రూవ్ చేసింది. దాని ప్రకారం అన్ని అనుమతులు వచ్చినాయి. నిర్మాణంలో ఉన్నది జాతీయ ప్రాజెక్టు. విభజన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం వచ్చింది. ఇంత శాంక్టిటీ ఉన్నటువంటి జాతీయ ప్రాజెక్టుకు బడ్జెట్లో కేటాయింపులు చేయలే. మొదట 2014-15 బడ్జెట్లో 100 కోట్లు కేటాయిస్తే, గొడవ చేస్తే మరో 50-100 కోట్లు పెంచి దాని తర్వాత నాబార్డు దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పు తీసుకోవడం, ఇక్కడ ఖర్చు పెట్టిన దాన్ని రీఎంబర్స్ చేయడం, ఇంతవరకు జరిగిన తంతు ఇదే. అంటే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు ఇంత ప్రాధాన్యత కలిగింది, చట్టం ప్రకారం వచ్చింది, దీనికి బడ్జెట్లో కేటాయింపులు లేవు. కానీ ఎగువ భద్ర ప్రాజెక్టు మాత్రం బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, అందుకనే నేను అనింది రాజు తలుచుకుంటే కొరడా దప్పులకు తక్కువ అని. కేంద్రం బడ్జెట్ ఎంత, దాని వాల్యూమ్ ఎంత, అందులో పోలవరానికి ఇప్పుడు ముంపు వాసులకి ఇవ్వాల్సింది ఎంత? నిత్యం ఎస్టీల గురించి మాట్లాడతారు కదా. ఒక గిరిజన మహిళని దేశ అత్యున్నత పదవిలో రాష్ట్రపతి చేశామని చెప్తున్నారు కదా. నిజమే, చేశారు, గర్వపడతాం. కానీ ఇక్కడ జీవనోపాధి కోల్పోయింది. పోలవరం ద్వారా ముంపుకు గురైంది 55% గిరిజనులే. వాళ్ళందరూ సాంఘికంగా వెనుకబడిన వాళ్ళు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, వాళ్ళు ఆ భూమి మీద ఆధారపడినటువంటి వాళ్ళు, వాళ్ళ వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళు. ఈరోజు వాళ్ళ జీవితాలు ఏం కావాలి? మరి దానికోసం ఖర్చు పెట్టలేరా ఒక 25,000 కోట్ల రూపాయలు? ఒక ఏడాది కాకపోతే 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేరా? పెట్టి తీరాలి కదా.
దానికి అదే మరి అది హక్కు కదా, ప్రజల హక్కు. మరి మరోవైపున చెప్తున్నారు కదా, దేశం 5వ స్థానానికి వచ్చేసింది ఎకానమీలో, 3వ స్థానానికి వస్తాం, ఇంకా ముందుకెళ్తాం. మరి అవన్నీ గొప్పలు చెప్పడం కాదు, చేయాల్సిన పనులు ప్రజలకి హక్కుగా కల్పించాల్సినటువంటి, ఇవ్వాల్సినటువంటివి అవి చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, చంద్రబాబు గారు ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారిని బడ్జెట్కి ముందే కలవబోతున్నారు. దీనికి సంబంధించి ఏదైనా ఆశ పెట్టుకోవచ్చా? ఒక్క ఉదాహరణ చెప్తాను సాయి గారు. గణాంకాలతోనే, అంటే నేను మామూలుగా వేగ్గా కాకుండా 2014-19 బీజేపీ టీడీపీ కలిసినటువంటి ప్రభుత్వమే, అంటే 2018 వరకు దాదాపు మనందరికీ తెలిసిందే. ఆ 2014-19 కాలంలో 11,762 కోట్ల రూపాయలు పోలవరం పైన రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఖజానా నుంచి. ఆ కాలంలో మోడీ ప్రభుత్వం ఇచ్చింది, రీఎంబర్స్ చేసింది 6,727 కోట్లు మాత్రమే. అంటే దాదాపు ఒక సగానికి సగం మాత్రమే ఇచ్చారు. పెట్టినట్టు రీఎంబర్స్ చేయలే. తర్వాత 2019-24 కాలంలో ఖర్చు పెట్టింది 4,167 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ అంతకుముందు పెట్టినటువంటి ఖర్చు రీఎంబర్స్మెంట్ చేయాల్సింది 2019 తర్వాత ఖర్చు పెట్టిన దాంట్లో కలిపి 7,562 కోట్లు ఇచ్చింది. ఖర్చు పెట్టింది 4,167, రీఎంబర్స్మెంట్ ఆ కాలంలో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో 7,562. అంటే ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు కూడా కలిసి ఉన్నారు ఎన్డీఏనే, కేంద్రంలో రాష్ట్రంలో. కానీ ఇచ్చే కాడ ఆ ఉదారం, కౌగలింతలు ఉన్నంత ఉదారం పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసే దాంట్లో ఉండాలని నేను అంటాను. పైపెచ్చి అప్పుడంటే పూర్తి మెజారిటీ ఉంది. ఈరోజు బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు, 242. వీళ్ళ మీద ఆధారపడిన ప్రభుత్వమే, నిజమైన సంకీర్ణ ప్రభుత్వమే. అందువల్ల దెబ్బలాడాల్సిన పనిలే, లేకపోతే ఇంకోటి బ్లాక్మెయిల్ చేయాల్సిన పని లేదు. హక్కుగా రావాల్సినటువంటి నిధులని బడ్జెట్ ద్వారా తీసుకోండి. ఎందుకు బడ్జెట్ అనే పదే అంటున్నానంటే, రాష్ట్ర ప్రభుత్వం ముందు ఖజానా నుంచి ఖర్చు పెట్టాలి, ఆ లెక్కలు పోలవరం అథారిటీకి పంపేయాలి, వాళ్ళు సిడబ్ల్యూసి, వాళ్ళు స్క్రూటినీ చేసి జలశక్తి మంత్రిత్వ శాఖ, వాళ్ళు నాబార్డుకి పంపిస్తే ఆ నాబార్డు శాంక్షన్ చేస్తే మళ్ళా ఇదే దొంతలలో మళ్ళా తిరిగి రీఎంబర్స్మెంట్ ప్రక్రియ జరగాలి. ఇంత అవసరమా? ఆలస్యం అవుతుంది కదా. అందుకనే ఎగువ భద్రాకి బడ్జెట్లో కేటాయించినట్టే బడ్జెట్లో ఏకాఏకంగా వార్షిక బడ్జెట్లో కేటాయిస్తే ఆ నిధులు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచే రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సుమారు ఒక 70,000 కోట్లు లెక్కేసుకోవాలా ప్రాజెక్ట్ ఫైనల్ కంటే? ఇప్పుడున్న ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక 70,000 కోట్లు అవుతుంది అనుకోవచ్చా? 38% పెరుగుదల ఉంటుంది ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే శ్వేతపత్రం విడుదల చేసేటప్పుడు చెప్పారు. అంటే 2017-18 లెక్కల ప్రకారం 55,548 కోట్లు అయితే 38% దాని మీద లెక్క కడితే ఎంత అవుతుందో అర్థమైపోతుంది. ఒకటి. రెండవది, ఈ చెడిపోయినటువంటి దెబ్బతిన్నటువంటి వాటిని పునర్నిర్మించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా తేలాలి కదా. వీటన్నింటి మీద ఆధారపడి వ్యయభారం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ లెక్కన 38 అంటే ఇప్పుడు 55,000 మీద కోట్ల మీద 38 అంటే దగ్గరగా అక్కడే 20,000 కోట్ల దాకా యాడ్ అవుతున్నది. ఇది ఒక 2,000 కోట్లు అవుతుంది ఇవన్నీ కలిపి, ఏది కాపర్ డ్యామ్ కానీ ఇవన్నీ. అంటే దగ్గరగా అప్పుడు 70,000-75,000 కోట్లు అవుతుంది కదా. అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఖర్చు పెట్టింది 20,000 కోట్లు. 20,000 కోట్లు ఖర్చు పెట్టేశారు కదా. ఇప్పుడు ఎడమ కుడి కాలువ, లేకపోతే స్పిల్వే, రకరకాల కన్స్ట్రక్షన్స్, 6,000 పునరావాసం, ల్యాండ్ నష్టపరిహారం ఇచ్చారు కదా. ఇవన్నీ తీసేయాలి కదా, 20,000 తగ్గుతుంది. ఇంకొక 40,000-50,000
పోనీ దాన్ని రివైజ్డ్ ఎస్టిమేట్ కమిటీ అని వాళ్ళు మళ్ళీ కోతలు పెడతా ఉంటారు. అందులోంచి ఎలక్ట్రిసిటీది కూడా తీసేయాలి. మన హైడెల్ ప్రాజెక్ట్ మనదే కాబట్టి తప్పనిసరిగా ఒక 30-40 వేల కోట్ల రూపాయల మధ్య ప్రాజెక్టు కోసమే, పోలవరం ప్రాజెక్టు కోసమే అంతిమంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రైట్. అది ఈ టర్మ్లో పూర్తయిపోతుంది అనుకోవచ్చా ఈ 5 ఏళ్లలో? పెట్టాలంటే పెట్టచ్చు. సంవత్సరానికి 10,000 కోట్లు నేను ఇప్పుడే ఉదాహరణ ఇచ్చా. బడ్జెట్లో 5,300 కోట్లు ఎగువ భద్రాకి ఇచ్చారని. పోలవరానికి 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం కష్టమా అండి? అడుగుతున్నా. కేటాయించారనుకోండి 5 ఏళ్లలో పూర్తి అవుతుంది కదా. అంటే పూర్తి అంటే ఇప్పుడు పునరావాస ప్యాకేజే 25-26 వేల కోట్లు. వాళ్ళకేముంది? కాలనీలు నిర్మించి వాళ్ళ వసతులు, మౌలిక వసతులు కల్పించడమే కదా. వాళ్ళ ఖాతాల్లో డబ్బులు ఇవ్వడమే కదా, వేయడమే కదా. డబ్బుంటే ఎంతకాలం అది? మిగిలినటువంటిది డయాఫ్రమ్ వాల్వ్, రాక్ఫెల్ డ్యాము ఇవి టైం పడుతుంది కానీ వాటికి టైం పట్టదు కదా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు, మంచి సమాచారం ఇచ్చినందుకు. ఇది పరిస్థితి. పోలవరం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్కు వరం. అది ఎందుకు శాపంగా మారింది అంటే రాజకీయ ఆలోచనలు, విధానపరమైనటువంటి నిర్ణయాల లోపం. ఇప్పుడు దాన్ని పూర్తి చేసేటటువంటి భారం లేదా బాధ్యత ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వానిదే. ఎప్పటికి పూర్తవుతుంది, ఎలా పూర్తవుతుంది, ఇదే చూడాల్సి ఉంది.